హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆంధ్ర ఊటీ అని పిలువబడే హార్స్లీ హిల్స్కి వచ్చాము. హార్స్లీ హిల్స్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి, క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం ఫుడ్ దొరుకుతుంది, ఛార్జెస్ ఎలా ఉంటాయి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మదనపల్లి దగ్గర ఉన్న హిల్ స్టేషన్ ఈ హార్స్లీ హిల్స్. ఇక్కడ క్లైమేట్ కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ చలికాలం కూడా వర్షం పడుతుంది. హార్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నమయ్య జిల్లాలో ఉంది. తిరుపతి నుంచి 140 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 27 కిలోమీటర్లు ఉన్న 4700 అడుగుల ఎత్తులో ఉన్న హిల్ స్టేషన్ హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ ని పూర్వం ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. బెంగళూరు నుంచి 150 కిలోమీటర్లు ఉంటుంది. సో వీకెండ్ ఎక్కువ బెంగళూరు నుంచి టూరిస్టులు అయితే వస్తుంటారు. తిరుమల హైట్ కంటే ఈ హార్స్లీ హిల్స్ ఎక్కువ హైట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువ నీలగిరి చెట్లు అయితే ఉంటాయి. 160 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రూమ్ రెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ 1400 నుంచి రూమ్ రెంట్స్ మొదలవుతాయి. మేము తీసుకున్న రూమ్ రెంట్ 2500 రూపాయలు. ఇక్కడ వైఫై, టీవీ, ఏసీ, గీజర్ కొన్ని సదుపాయాలు ఉంటాయి. జూ పార్క్. ఇక్కడ ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఇక్కడ చూడవలసిన ముసళ్ళ పార్క్ ఉంటుంది. 160 సంవత్సరాల యూకలిప్టస్ ట్రీ కూడా ఉంది ఇక్కడ. ఇకపోతే మానస సరోవర్ లేక్లో బోటింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యూజియం ఉంది, ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇకపోతే వ్యూ పాయింట్స్ వచ్చేసరికి విస్పర్ వైన్స్ వ్యూ పాయింట్, తర్వాత గాలిబండ వ్యూ పాయింట్, ఇంకా కొన్ని చిన్న చిన్న వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచర్ జోన్ కూడా ఉంది. ఇందులో చిన్న చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు గాలిబండ వ్యూ పాయింట్ చూస్తే మీకు ఫారెన్ హిల్స్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ట్రిప్ మొత్తం 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. పైన ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళొచ్చు. అన్నీ దగ్గరగా ఉంటాయి. ఇక్కడ రూమ్ రెంట్స్ 1400 నుంచి మొదలవుతాయి. ఇక్కడ కాఫీ తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ చాలా కన్నుల విందుగా ఉంటుంది. వర్షం పడేటప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు హార్స్లీ హిల్స్లో 4 సిగ్నల్ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మానస సరోవర్ లేక్లో మీకు బోటింగ్ ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయవలసిన వాటిలో ఈ బోటింగ్ ఒకటి.
ఇకపోతే మీకు రెస్టారెంట్ విషయానికి వస్తే ఇక్కడ హరిత రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, వెజ్ నాన్ వెజ్. ఇక్కడ బార్ కూడా ఉంది. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి మీరు వ్యూ చూస్తే మీకు ఫారెన్ హిల్స్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అడ్వెంచర్ జోన్ కూడా ఉంది. ఇందులో చిన్న చిన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి.
హార్స్లీ హిల్స్లో చూడాల్సిన ఇంకొక ప్లేస్ అయితే గంగోత్రి లేక్. ఇది ఘాట్ రోడ్లో ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ రాజశేఖర్ రాయల్. థ్యాంక్ యూ. బై బై.